నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్। తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పార్టీలన్నీ గెలుపు వ్యూహాలను రచిస్తూ ఉన్నాయి। గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నాయి। ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది। రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోదీయే అనే నినాదంతో వెళ్తున్న బీజేపీ కొత్త ప్లాన్స్ కి శ్రీకారం చుడుతోంది। ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాలపైన ఫుల్ ఫోకస్ పెట్టింది। ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశమవుతున్నారు। ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది। ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జల ప్రమేందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు హాజరు కానున్నారు। తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలలో 4 పార్లమెంటులను కలిపి ఒక క్లస్టర్గా బీజేపీ ఏర్పాటు చేసింది। ఈ క్లస్టర్లకు సమన్వయకర్తలుగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఉన్నారు। అలాగే ఈ భేటీ అనంతరం ఈరోజు సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు। ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్।